వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకెదురే లేదన్నట్టు వ్యవహరించారు. అప్పట్లో తన గుడివాడ నియోజకవర్గంతో పాటు పాలిటిక్స్ లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై నోటికి పని చెప్పేవారు. ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారాయన. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. కీలక నేతలు అరెస్ట్ అవుతున్నా కూడా పెద్దగా బయటకు వచ్చింది లేదు. నోరు తెరిస్తే తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారాయన. ఇటీవల ముంబైలో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్న ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఆయన అమెరికా పయనం రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్న వేళ తాజాగా ఆయన అమెరికాకు వెళ్లనున్నారని తెలుస్తోంది. దీంతో కొడాలి నాని ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికా పర్యటన ఆరోగ్య కారణాలైనా లేదంటే ఇతర ఉద్దేశాలేమైనా ఉన్నాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. వైసీపీ హయాంలో నానిపై ఇసుక, మట్టి అక్రమ రవాణా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ విచారణల నడుమ నాని విదేశీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొందరు దీన్ని ఆరోగ్య కారణాలతో ముడిపెడుతుండగా మరికొందరు మాత్రం రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కొడాలి నానికి ముందుగా హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు గుండెలో 3 రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బైపాస్ అవసరమని ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో సుమారు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఆ సర్జరీ తర్వాత కొడాలి నాని కొంతకాలం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. ఈ సమయంలో రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. బైపాస్ సర్జరీ తర్వాత నానిని ఫోన్లో పరామర్శించారు అధినేత జగన్. అయితే ఈ సమయంలో పూర్తిగా విశ్రాంతిలోనే ఉన్న నాని అత్యంత ముఖ్యమైన వారిని మినహా ఎవరిని కలవడం లేదని చెబుతున్నారు. అయితే కొడాలి నాని హెల్త్ ప్రాబ్లమ్స్ తో గతంలోనే అమెరికా వెళ్లాలనే ఆలోచన చేసినప్పటికీ సర్జరీ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం వెళ్లాలని వైద్యులు సూచించడంతో ఇప్పుడు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు మెరుగైన చికిత్సతో పాటు విశ్రాంతి కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యం పట్ల వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వైసీపీ నేతలు ఆయన తిరిగి రాజకీయంగా చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే గత 5 ఏళ్ల కాలంలో చేసిన చర్యల కారణంగా ఆయన్ను పలు కేసులు చుట్టుముట్టాయి. దీంతో మెరుగైన చికిత్స కారణంతో కొడాలి నాని అమెరికాకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. గుండె ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆయనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ జైలు నుంచి వచ్చేసరికి ఆయన్ను లోపలికి పంపుతారని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన అప్రమత్తమయ్యారని, అందుకే అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని, గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వదిలేది లేదని మంత్రి నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు. దాని ప్రకారం ఇప్పటికే స్కెచ్ పూర్తయిందని అంటున్నారు. గుండె నొప్పి అంటూ కొడాలి నాని బతికిపోయారు, కానీ లేదంటే ఇప్పటికే వంశీతో కలిసి విజయవాడ జైల్లో ఉండేవారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ తాను హైదరాబాద్ లో ఉంటే సేఫ్ కాదని అమెరికా వెళ్తేనే బెటర్ అని అనుకుంటున్నారట కొడాలి నాని. ఇందుకోసం ట్రంప్ తీసుకొచ్చిన గ్రీన్ కార్డు వీసా సహా చాలా అవకాశాలు పరిశీలించారట. ప్రస్తుతానికి మెడికల్ వీసా తీసుకొని వెళ్తున్నారని, ఆ తర్వాత అక్కడే ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటారని చెప్తున్నారు. వంశీ కూడా గతంలో అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించారు. కానీ ఏం జరుగుతుందిలే అని తక్కువ అంచనా వేసి హైదరాబాద్ లో కూర్చొని ప్రభుత్వంపైనే కుట్రలు చేసి ఇరుక్కుపోయారని అంటున్నారు. దీంతో అలాంటి మిస్టేక్స్ తాను చేయకూడదని కొడాలి నాని అనుకుంటున్నారట. ప్రస్తుతం పరామర్శకొస్తామని కబురు చేస్తున్న వైసీపీ ముఖ్య నేతల్ని కూడా కొడాలి నాని ఆహ్వానించడం లేదని అంటున్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు ఒకరిద్దరు కీలక అనుచరులతో మాత్రమే ఆయన టచ్ లో ఉన్నారని అంటున్నారు. వైసీపీ నీడ పడకుండా చూసుకొని అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.